How social media impact on children and students? సోషల్ మీడియా వచ్చేసి పిల్లలపైన చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. ప్రజెంట్ ఎట్లా అంటే పిల్లలు స్కూల్కి పోయి రాగానే మొబైల్స్ పట్టుకోవడం, పేరెంట్స్ అయినా ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నది. లైక్ పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కూడా అలానే అవుతున్నాయి. లైక్ ఇప్పుడు హస్బెండ్ ఆయన పొద్దున్నక డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తాడు, వైఫ్ తన వర్క్స్ అని కంప్లీట్ చేసుకొని ఉంటుంది, తను వచ్చి మొబైల్లో విలీనం అయిపోతున్నాడు. పిల్లలు వచ్చి వాళ్ళు వచ్చి రాగానే మమ్మీ ఫోన్ తీసుకొని వాళ్ళు మొబైల్లో ఉండడం. అంటే ఎట్లా అంటే రిలేషన్షిప్ అనేది బాండ్ మనకు మేము చిన్నప్పుడు ఉన్నంత బాండ్ ఇప్పటి పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ చూడట్లేదు మేము. లైక్ ఎట్లా అయిపోతుందంటే మొత్తం ప్రతిదీ ఇప్పుడు మనం సాడ్ ఉన్నా హ్యాపీగా ఉన్నా కానీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హ్యాపీగా పెట్టి బయట వైఫ్తో కరెక్ట్గా ఉండట్లేదు. ఎట్లా అంటే సోషల్ మీడియాలో నా వైఫ్తో నేను చాలా హ్యాపీగా ఉన్నా, టెంపుల్కి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా అని చెప్పి ఒక ఫోటో పెడుతున్నాడు. ఇంటికి వెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో అట్లాంటి బాండింగ్ ఉండదు. లైక్ పిల్లల విషయానికి వస్తే పిల్లలు అంతే అయిపోతున్నారు. మమ్మీ ఫోన్ ఇస్తేనే అన్నం తింటాం, ఫోన్ లేకపోతే అన్నం తినాం అంతే. లైక్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి ఎట్లా అంటే ఎవరి ఫోన్లు వాళ్ళకి అవుతున్నాయి. వాళ్ళ బయట సొసైటీ చూసే లైఫ్ వేరు, వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు అయిపోతున్నాయి. సొసైటీకి మాత్రం వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, కార్లో బయటికి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళి కానీ పార్క్కి వెళ్ళి కానీ ఇంటికి వస్తున్నారు. బట్ వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లు వాళ్ళకే, వీళ్ళ స్టేటస్ వీళ్ళకే, వాళ్ళ స్టేటస్ వాళ్ళకే, పిల్లలకే. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా అయిపోతుందంటే ఈ సోషల్ మీడియా వల్ల పర్సనల్గా అందరూ చూడడానికి ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఎవరి లైఫ్ వాళ్ళే లీడ్ చేస్తున్నారు. సో ఇది కొంచెం చాలా ఇంపాక్ట్ పడిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా బాగా బాండింగ్ అనేది ఉండట్లేదు. పిల్లలు చిన్న పిల్లల మటుకు వాళ్ళు 1 year 2 years బేబీస్ అయితే మాత్రం వాళ్ళు మొబైల్ ఉంటేనే అన్నం తింటాం, మొబైల్ లేకపోతే తినమనే స్టేజ్కి వచ్చేసిండు ప్రజెంట్. మనకు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నానమ్మ తాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ పాస్ట్ స్టోరీ చెప్తే అది వినుకుంటూ పెరిగినాము. మాకు కొంచెం వాల్యూస్ అనేది అర్థమవుతుంది. ఇప్పటి పిల్లల్ని వాడికి చిన్న పని చెప్పినా కానీ వాడు వినట్లేదు, ఏదో ఒకటి మన మీదనే బ్యాడ్గా అనడం అయిపోతున్నది. సో సోషల్ మీడియా చూసి నేనే పెద్దోని, నాకే అన్ని తెలుసు అనే స్టేజ్కి అయిపోయారు అందరూ. సో ఇట్లా అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది సోషల్ మీడియా. పేరెంట్స్దే తప్పు అంటారా ఈ విషయంలో? అయితే పేరెంట్స్దే తప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ పేరెంట్స్దే తప్పు. మనం వాళ్ళని ఎలా పెంచుతున్నాం అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎట్లా పెంచుతున్నాము, మనం కరెక్ట్ వేలో పెంచితే వాళ్ళు కూడా ఒక కరెక్ట్ వేలో ఎదుగుతారు. మనమే వాళ్ళను పోనీలే ఇప్పుడు ప్రజెంట్ నాకు వర్క్ ఉంది, నేను ఈ వర్క్ చూసుకోవాలి, వాళ్ళు ఈ టైంలో వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని ఒక ఫోన్ ఇచ్చినామనుకో వాళ్ళు దానికే అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళను ఎట్లా అంటే ఎట్లాంటి టైం అయినా కానీ మనం కొంచెం టైం కేటాయించాలి వాళ్ళకి. మన వర్క్స్ అయిపోయినా ఏదైపోయినా కానీ వాళ్ళకి ఒక 5 to 10 minutes కేటాయించి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళ మైండ్ పైన అట్లాంటి ఇంపాక్ట్ పడుతున్నది. ఇప్పుడు లైక్ లేడీస్ ఎవరైనా కానీ చిన్న పిల్లలు వాళ్ళు చూసే వీడియోస్ని బట్టి వాళ్ళ లైఫ్ డిసైడ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఫోన్లు కొంచెం అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్.